నమస్తే అవధాని. మనకి చిన్నప్పటి నుంచి ఒక మంచా చెడా అనేది నేను డిసైడ్ చేయను, కానీ కొన్ని సామెతలు ఊరికే అలా చెప్పేస్తూ ఉంటారట వాళ్ళు. అది వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పారు, అంతకుముందు వాళ్ళు చెప్పారు, అలా కంటిన్యూ అవుతుంది. అది రైటా రాంగా అనేది మనం ఒక్క క్షణం కూడా ఆలోచించాం. చాలా సందర్భాలు, మేబీ ఒకటి రెండు సందర్భాలు ఎవరైనా ఆలోచిస్తారేమో, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ డోంట్ థింక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. మొన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. హీఈస్ రన్నింగ్ వన్ ఆర్ఫనైజ్, హీ వాంట్స్ సమ్ డొనేషన్. ఇట్లా అనాథ పిల్లలు, రైతులకి ఏదో చేస్తున్నాం, మాకు ఇది కావాలి. అండ్ హీ కేమ్ ఇన్ ఇన్నోవా క్రిస్టా. నాకు వాళ్ళ మీద సదభిప్రాయం అయితే లేదు. అయితే వచ్చారు కదా, ముగ్గురు వచ్చారు. అండ్ ఐఎమ్ నాట్ ఓకే, వాళ్ళు ఏవో ఫోటోలు చూపించారు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పారు, రైట్. అంటే అతను ఇన్నోవాలో వచ్చేది మాత్రమే అతను కార్యక్రమాలు చేయట్లేదు అనేది నా ఉద్దేశం కాదు. బట్ ఇట్ షోస్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్, అంతే, అక్కడ వరకు. సరే చెప్పాడు, ఇట్లా వచ్చారు ఇది అంటే చెప్పాను, మీరు చేసిన పద్ధతి, మీరు వచ్చిన పద్ధతి బాగోలేదు, రైట్, ఓకే, మీకు కావాలి, మీరు వచ్చారు కానీ డిసప్పాయింట్ చేయొద్దని నేను వేస్తున్నాను చెప్పి ఇది కొంత ఇచ్చాను అయిపోయింది. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఒక ఆయన చెప్పాడు, ఏమండి ఇట్లా అంటే మేము ఇట్లా చేస్తున్నాము, ఇది ఫలానా ఆయనకి టైం కుదరదు, ఆయనతో పాటు రావాలని వచ్చాము, అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదు కదా అన్నాడు ఆయన. ఐ ఫెల్ట్ వెరీ హర్ట్ అబౌట్ ఇట్. మాస్టర్ మీరు తప్పు మాట్లాడుతున్నారు, అడిగితే కానీ అన్నం పెట్టదు అమ్మ అంటున్నారు, నిజమేనా అన్న. అంటే సామెత చాలా కాలం నుంచి అందరూ చెప్తున్నారు కదండి, కరెక్టే కదా అంటాడు. మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మీరు అడగకుండా అన్నం పెట్టారా లేదా? పెట్టాడు. మీరు అడగకుండా పాలు ఇచ్చారా లేదా? ఇచ్చారు. మీరు అడగకుండా మీ అమ్మగారు చాలా చేశారు కదా, చేశారు. మరి అడగకుండా అమ్మేనా అన్నం పెట్టదు అనేది ఎందుకు అంటున్నారంటే ఏమో అలవాటైపోతాడు. చెప్పారు, మనకి తెలిసి తెలియక కొన్ని నానుడులని, కొన్ని సామెతలని బుర్రలో ఎక్కడికో ఎక్కించేసుకుని దాన్ని సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు, అవసరం ఉన్నా లేకపోయినా వాడుకుంటున్నామండి. ఇది సంథింగ్ రాంగ్, తప్పు కదా అది. అమ్మ అడిగితే కానీ అన్నం పెట్టింది అమ్మే కాదు, అమ్మ అడగకుండా అన్నం పెడుతుంది. ఒక సామెత అంటే ఇది ఇంకొకలాగా మళ్ళీ అటువంటిది, ఇది కూడా ఇటువంటి నానుడే. తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అంటారు, అది కూడా తప్పే. ఇంటికి రాగానే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఓకే వాళ్ళు అన్నం పెడతారు కదా, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ కదా, దే విల్ సర్వ్ యూ ది బ్రేక్ఫాస్ట్, దే విల్ సర్వ్ యూ ది డిన్నర్, దే విల్ సర్వ్ యూ ది లంచ్, ప్రిపేర్ ది లంచ్ అండ్ ప్రిపేర్ ది బాక్స్. ఎందుకు మాట్లాడతారు అట్లాగా? అంటే జస్ట్ లైక్ దట్ మనం మాట్లాడేస్తున్నాం అనమాట. సందర్భం కరెక్టు ఇది ఏం లేదు. ఎవరో ఎందుకో ఏదో సందర్భంలో ఎవరికో వాడి తల్లి మీద కాస్త మండి, లేదా వీడు నెగిటివ్గా ఉంటే తల్లి ఏదో చేయకపోతే అడిగితే కానీ అమ్మ అన్నం పెట్టదు కదా అన్నాడు. కానీ తప్పు కదా, అడగకుండానే అమ్మ అన్నం పెడుతుంది కదా. భార్య కూడా అంతే కదా, కేవలం పరిస్థితి చూస్తుందా? కాదు కదా, నీ కడుపు కూడా చూస్తుంది కదా. షీ విల్ ఫీడ్ యూ, హౌ కెన్ యూ డినై ఇట్? అంటే జస్ట్ లైక్ దట్ మాటలు మాట్లాడేయడం, ఇచ్చేయడం మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే వీ డోంట్ కేర్ హౌ ఇట్ హర్ట్స్ అదర్స్. పర్టికులర్గా అమ్మాయిల విషయంలో కానీ భార్యల విషయంలో కానీ ఇటువంటి సామెతలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మనకి అంత గౌరవం. అమ్మని, భార్యని చిన్న చూపు చూడడం అన్న ఈ సామెతలు ఉన్నాయి, ఇవి మన దృక్పథంలో వాళ్ళని చిన్నవాళ్ళని చేస్తాయి. మనకి తెలియకుండానే అసలు మన స్పృహ ఉండదు దాంట్లో. వీఆర్ నాట్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ సివియర్. ఎందుకంటే మనకి తెలియకుండా అది మెదడులో కూర్చుంది, ఈ నెత్తిని ఇక్కడ కూర్చుంది. అది ఈ రెండు ఇటువంటి సామెతలు, వాటిలో ఈ రెండు, అడిగితే కానీ అన్నం పెట్టదని అమ్మని, పరిస్థితి చూస్తుంది కానీ కడుపు చూడదని భార్యని, జేబు చూస్తుంది కానీ కడుపు చూడదని భార్యని. ఏమిటిది? మనం ఎందుకు ఇట్లా అంటే ఓకే రైట్, ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ కరెక్ట్, మేబీ
100 ఇయర్స్ 1000 ఇయర్స్ 2000 ఇయర్స్ బ్యాక్ ఇట్ మైట్ బి, ఐ డోంట్ నో. అప్పుడు కూడా అది నిజం నేను అనుకోవట్లేదు నేనైతే. ఓకే, ఎప్పుడో ఎవరు వచ్చేసి దెన్ ఎందుకు వై కాంట్ వి డిస్కార్డ్ సమ్ సిస్టమ్స్? ఇప్పుడు చాలా చిన్నప్పుడు అంటే అట్లీస్ట్ మాకు ఒక 15-20 ఏళ్ళప్పుడు 15 ఏళ్ళప్పుడు అప్పటికి చైల్డ్ మ్యారేజ్ జరిగేవి. చైల్డ్ మ్యారేజెస్ మీద బ్యాన్ ఉన్నా జరిగేవి. అది కరెక్ట్ అనేవారు అప్పట్లో కుటుంబాల వాళ్ళు. కానీ ఇప్పుడు అంటలేదు కదా. ఒక ప్రక్రియనే మార్చినప్పుడు కొన్ని పదాలను ఎందుకు మార్చుకోకూడదు మనం? అమ్మకి భార్యకి తప్పుడు అన్వయాలు ఇచ్చే ఈ పదాలని, ఈ సామెతల్ని అసలు ఎందుకు తీసేయకూడదు? మార్చడం కాదు, తీసేయి. ఓకే, దేర్ మైట్ బి మదర్స్, దేర్ మైట్ బి వైఫ్స్ who cheated the families, who ran away, whatever it is. There might be a very small number, maybe 0.001, but others are loyal to the system, loyal to the families. వాళ్ళని కించపరిచేలాగా, వాళ్ళ భావాలని హర్ట్ చేసేలాగా మనం ఇంకా వీటిని వాడాల్సిన అవసరం లేదు. లెట్ us remove these two. పరసే చూస్తుంది అనే దీన్ని భార్యకి, తల్లి అడిగితే కానీ అన్నం పెట్టదు అనే సామెతని తల్లికి తొలగించేద్దాం. వేరే ఏమన్నా మంచివి కాయిన్ చేసుకుందాం. మనకి మంచి అంటే ఏమన్నా కాయిన్ చేసుకుంటే మనకి చాలా ఆలోచనలు వస్తాయి కదా. యూ కెన్ కాయిన్ ఎనీథింగ్ టు రిప్లేస్ దీస్ టూ. అమ్మని అలా ఎలా వర్ణించారో మరి నాకు తెలియదు, కానీ బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకో మళ్ళీ ప్రస్తావన వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఎస్, లెట్ us share my feelings with my friends.